అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ ఎన్ఆర్ఐ పురస్కారం, అలాగే సామాజిక సేవలో విశేష కృషికి గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం. ఇక ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి ఏఎన్ ప్రతిష్టాత్మక ఉత్తమ ఎన్ఆర్ఐ అవార్డు 2026 వరించింది. సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, నిరంతర శ్రమ మరియు సమాజం పట్ల ఆయనకు పట్ల ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కాట్రియా హోటల్ అండ్ టవర్స్ లో ఏప్రిల్ 11న నిర్వహించిన ఏఎన్ఎన్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డికి బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డును అందజేశారు. విదేశాల్లో ఉంటూనే తన మాతృభూమి పట్ల మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో ఆయన పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులకు సాయం చేయడంలో, మరణించిన వారి దేహాలను స్వదేశాలకు పంపడంలో, ఇతర సహాయ కార్యక్రమాలు చేయడంలో నాగేందర్ రెడ్డి ముందుంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా చూస్తే గోసుకొండ శ్రీశైలంకు ఉత్తమ బిజినెస్ లీడర్ పురస్కారం అందించింది. వ్యాపార రంగంలో అసాధారణ ప్రతిభకు గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత గోసుకొండ శ్రీశైలంను ప్రతిష్టాత్మక ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు 2026 వరించింది. ఇక వ్యాపార నిర్వహణలో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం, సమాజ సేవలో ఆయన పాలు పంచుకుంటున్న తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లోని కట్రియా హోటల్ అండ్ టవర్స్ లో నిర్వహించిన ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2000 వేడుకకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోసుగొండ శ్రీశైలంకు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అందజేశారు. ఇక వెల్తీ చక్రధరకు ఉత్తమ బిజినెస్ పురస్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్స్ మరియు పిఎంఎస్ రంగంలో ప్రముఖులైన వెల్తీ చక్రధర్ను ప్రతిష్టాత్మక ఉత్తమ బిజినెస్ అవార్డు 2026 వరించింది. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం మరియు వినియోగదారులకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ లోని కట్రియా హోటల్ అండ్ టవర్స్ లో ఏప్రిల్ 11న నిర్వహించిన ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 వేడుకలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు. ఏఎన్ఎన్ తెలుగు అలాగే అమ్మా న్యూస్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చక్రధర్కు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేశారు. పెట్టుబడిదారులకు సరైన దిశానిర్దేశం చేస్తూ వారి ఆర్థిక సుస్థిరత కోసం ఆయన చేసిన కృషిని అభినందనీయమంటూ కూడా నిర్వాహకులు పేర్కొన్నారు. నూతన రూపానికి చిరునామా, అలాగే వైద్య రంగంలో రూపానికి స్వస్థతకు మధ్య వారధిగా నిలుస్తున్న ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ ఆర్ అనురుద్ కుమార్ కు ఉత్తమ రికనెస్టివ్ సర్జన్ అవార్డుతో గౌరవించారు. ఏఎన్ఎన్ అవార్డ్స్ 2026 వేడుకల్లో భాగంగా ఆయనకు ఈ సత్కారం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ముఖ్యంగా ముక్కు, గొంతు మరియు చెవి సంబంధిత సమస్యలతో పాటుగా ప్రమాదాల వల్ల దెబ్బతిన్న ముఖ భాగాలను పునర్నిర్మించే శస్త్రచికిత్సలో ఆయనకు అపారమైన నైపుణ్యం ఉంది. రోగుల సహజ రూపాన్ని తిరిగి తీసుకురావడంలో ఆయనకు చూపుతున్న ప్రతిభ అసాధారణం. ఇక డాక్టర్ అనురుద్ కుమార్ కేవలం ఒక సర్జన్ గా మాత్రమే కాకుండా రోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఇక డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అగ్రగామి, వ్యాపార ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మయంగా మారింది. సంస్థల వృద్ధిలో డిజిటల్ మార్కెటింగ్ పోషిస్తున్న పాత్రను గుర్తించి ఆ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇక త్రిబా డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కొమినేనిని ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ తో ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అవార్డుతో గౌరవించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా మురళీ కొమినేని బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇయర్ అవార్డును అందుకున్నారు. అలాగే మురళీ కొమ్మినేని నాయకత్వంలో త్రిబా డిజిటల్ సొల్యూషన్స్ వందలాది సంస్థలకు వ్యూహాత్మక మార్కెట్ సేవలు అందిస్తూ వాటి బ్రాండ్ విలువలను పెంచడంలో విజయవంతమైంది. ఇక బెస్ట్ డెంటల్ హాస్పిటల్ గా ది టూత్ స్టోరీ, ముఖ వరసలో అందమైన చిరునవ్వుకు దంతాల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇక దంత వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సలను అందిస్తూ రోగులతో నమ్మకాన్ని నింపుతున్న ది టూత్ స్టోరీ డెంటల్ క్లినిక్ కు బెస్ట్ డెంటల్ హాస్పిటల్ తెలంగాణ పురస్కారం దక్కింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొత్తపల్లి సాయి వివేక్ దంపతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 వేడుకల్లో భాగంగా ఆయనను ఘనంగా గౌరవించారు.
సోమిశెట్టి రామతులసికి ఇన్నోవేషన్ లీడర్ అవార్డు లభించింది. ఇక పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సోమిశెట్టి రామతులసి. ఆమె కనపరుస్తున్న ప్రతిభను గుర్తిస్తూ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో ఉమెన్ ఇన్స్పిరేషనల్ లీడర్ ఇన్ రియల్ ఎస్టేట్ అవార్డును ఆమె అందజేసుకున్నారు. అలాగే కిషన్ రెడ్డి, అలాగే మాజీ గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా కూడా ఆమె అవార్డును అందుకున్నారు. ఇక డిజిటల్ విప్లవానికి సారథి, ఇక సమాచార సాంకేతిక యుగంలో ఇంటర్నేషనల్ సౌకర్యాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం చేరువ చేస్తున్న T5 మేనేజింగ్ డైరెక్టర్ పి వేణుప్రసాద్ను ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో విశిష్ట గౌరవం వరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చూపుతున్న అద్భుతమైన విజన్ను గుర్తిస్తూ ఉత్తమ డిజిటల్ ఇన్ఫ్రా విజనరీ అవార్డును ప్రదానం చేశారు. ఏప్రిల్ 11న హైదరాబాద్లోని కత్రియా హోటల్లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా వేణుప్రసాద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆభరణాల రంగంలో అగ్రగామి, ఇక కొన్ని దశాబ్దాలుగా నాణ్యతకు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్న ప్రముఖ ఆభరణాల సంస్థ మానేపల్లి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026లో అరుదైన గౌరవం దక్కింది. వాణిజ్య రంగంలో ముఖ్యంగా జ్యువెలరీ రీటైల్ విభాగంలో ఆ సంస్థ కనబరుస్తున్న అద్భుతమైన ప్రతిభను గుర్తిస్తూ ఎక్సలెన్స్ ఇన్ జ్యువెలరీ రీటైల్ 2026 అవార్డు అందజేశారు. హైదరాబాద్లోని కత్రియా హోటల్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఇక వైద్యావిష్కరణలో కొత్త వరవడి డాక్టర్ ప్రత్యూష తోటంకు ఏఎన్ఎన్ మహా పురస్కారం లభించింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ స్టార్టప్ 2026గా ఎంపికైంది. ఇక వల్లారపు సురేష్ కు ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ స్టార్టప్ ద్వారా వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న డాక్టర్ ప్రత్యూష తోటంకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎన్ మహా అవార్డు లభించింది. డాక్టర్ సింగిరెడ్డి రాజశ్రీకి ఏఎన్ఎన్ మహా అవార్డు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. వైద్యం అంటే కేవలం రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు, రోగికి మానసిక ధైర్యాన్ని నూరిపోస్తున్న వారిలో జీవించాలనే కాంక్షను పెంచడం, అలాగే అటువంటి ఉన్నతమైన ఆశయంతో జనరల్ మెడిసిన్ విభాగంలో విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ సింగిరెడ్డి రాజశ్రీని బెస్ట్ డాక్టర్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అవార్డు లభించింది. మీనా హాస్పిటల్ కు బెస్ట్ హాస్పిటల్ పురస్కారం లభించింది. వైద్య సేవల అత్యుత్తమ ప్రమాణాలకు గుర్తింపు డాక్టర్ సోహెబా గాఫ్ షూపూర్ కు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ వైద్య సేవా సంస్థ మీనా హాస్పిటల్ ప్రతిష్టాత్మక బెస్ట్ హాస్పిటల్ అవార్డు 2026ను కైవసం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అసాధారణ అంకితభావం, నాణ్యమైన వైద్య సేవలు, సమాజం పట్ల హాస్పిటల్ చూపుతున్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. కన్నమల రాకేష్ కు ఉత్తమ డిజిటల్ స్ట్రాటజిస్ట్ పురస్కారం లభించింది. డిజిటల్ వ్యూహకర్తగా విశేష ప్రతిభకు గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. ఇక ప్రముఖ డిజిటల్ వ్యూహకర్త కన్నమల రాకేష్ ను ప్రతిష్టాత్మక బెస్ట్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ అవార్డు 2026 వరించింది. డిజిటల్ రంగంలో ఆయనను కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, అలాగే వృత్తిపరమైన నైపుణ్యం మరియు సమాజ సేవలో ఆయన పాల్పంచుకుంటున్న తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. స్వామి ముద్దంకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఏఐ అలాగే జర్నలిజం రంగంలో విశేష ప్రతిభకు గుర్తింపు, ఆర్టిఫిషియల్ జర్నలిజం రంగంలో పరిశోధనలు అలాగే సేవలకు గాను ఏఎన్ఎన్ అవార్డు స్వామి ముద్దంను వరించింది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అతిథులుగా హాజరై కార్యక్రమంలో అవార్డును అందజేశారు. అలాగే నేత్ర వైద్యంలో వెలుగులు డాక్టర్ సురేష్ అజ్మీరాకు అరుదైన గౌరవం దక్కింది. నేత్ర వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలు అందిస్తున్న డాక్టర్ సురేష్ అజ్మీరాకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఇక ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నుంచి ఎండి ఆఫ్థమాలజీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మదీనాగూడలోని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో కార్డియాక్ మరియు రిఫ్రాక్టివ్ శస్త్రచికిత్స విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆధునిక లేజర్ చికిత్సల ద్వారా దృష్టిని ప్రసాదిస్తూ ఆయన కృషిని గుర్తిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవార్డును అందజేశారు. ఇక నరాల చికిత్సలో నవశకం డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కాంకు పురస్కారం లభించింది. ఇక వైద్య రంగంలో అంకిత భావానికి గుర్తింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆయన అవార్డు ప్రదానం తీసుకున్నారు. ఇక వైద్య వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తున్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కాంకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎన్ మహా హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్ 2026 లభించింది. శస్త్రచికిత్స రంగంలో అధునాతన విప్లవం డాక్టర్ రఘుతేజకు ఉత్తమ సర్జన్ అవార్డు లభించింది.
ఇంటర్నేషనల్ రేడియాలజీలో నవశకం ఇక డాక్టర్ సహేరిష్ ఖాన్ కు గుర్తింపు లభించింది. శస్త్రచికిత్స లేకుండానే నయం చేసే పద్ధతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా పురస్కారాన్ని లభించింది. ఇక అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియలో ఒకటైన ఇంటర్నేషనల్ రేడియాలజీలో విశేష నైపుణ్యం కలిగిన డాక్టర్ సహేరిష్ ఖాన్ కు ఏఎన్ఎన్ మహా అవార్డు వరించింది. క్యాన్సర్ నివారణలో అలుపెరిగిన పోరాటం డాక్టర్ ఉదయ్ చావాన్ కు గౌరవం లభించింది. సర్జికల్ అంకాలజీలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ప్రతిష్టాత్మక పురస్కారంతో ఆయనను సన్మానించారు. ఇక రక్తనాళాల చికిత్సలో అంతర్జాతీయ మేటి డాక్టర్ సంజీరావుకు పురస్కారం లభించింది. ఇక వాస్కులర్ సర్జరీలో అపార అనుభవం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆయన సత్కారాన్ని తీసుకున్నారు. ఇక వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీలో నిష్ణాతులైన డాక్టర్ సంజీరావు కేకు ప్రతిష్టాత్మక ఏఎన్ఎం మహా అవార్డు లభించింది. ఇక మధుమేహ రహిత సమాజమే లక్ష్యం డాక్టర్ రాజేందర్ రామగిరికి అరుదైన గౌరవం లభించింది. ఇక మధుమేహం మహమ్మారిలా మారుతున్న తరుణంలో దానిని నియంత్రించడమే కాకుండా రివర్సల్స్ చేయవచ్చని నిరూపిస్తున్నారు డాక్టర్ రాజేందర్ రామగిరి. ఇక డయాబెటిక్ రివర్సల్ ఏకస్పర్టుగా సేవలు అందిస్తున్న ఆయన బాధితులకు ఆరోగ్యపరమైన జీవనశైలిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఎముకల మరియు కేళ్ల చికిత్సలో నిపుణుడు డాక్టర్ పవన్ చందనంకు అవార్డు లభించింది. ఆర్థోపెడిక్ సర్జరీలో సాటిలేని ప్రతిభ ప్రతిష్టాత్మక పురస్కార అవార్డుతో కూడా ఆయన్ని సన్మానించారు. క్యాన్సర్ చికిత్సలో